దీని మీద. అంటే అందరూ ఏం చేస్తున్నారంటే కూర్చోబెట్టి పథకాల దగ్గర ఆగిపోవట్లేదు కూటమి ప్రభుత్వం. కానీ జరిగిన దోపిడీని కానీ ఆ వెనక మనకి ఆ లోటు, ఆర్థిక లోటుని కానీ ఎలా పూడ్చాలనేది దాని మీద విపరీతమైన కసరత్తు చేస్తూ ఉన్నారు. కొంతమంది చేస్తాం. ఇప్పుడు దాకా నెలకి జీతాలు రావడం కష్టమైపోయింది గత ప్రభుత్వంలో. గుంతలు పూడ్చలేకపోయారు, రోడ్లు వేయలేకపోయారు. ఈరోజు మనం కూర్చోబెట్టి మన శంకర్ గుప్తం దాంట్లో కూర్చోబెట్టి సిల్ట్ తీయలేకపోయారు. మరి డబ్బులు ఏమైపోయినాయి అంటే వాళ్ళు కూర్చోబెట్టారు, ఇచ్చేసారు, అయిపోయింది అంతే. సో మనం మోర్ బాధ్యతగా ఉన్నాం. సో మేమండి ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నానంటే, నేను మిమ్మల్ని మభ్య పెట్టేసి రాత్రికి రాత్రి మొత్తం కొబ్బరి చెట్లు తీసేసి మొత్తం ఫ్రెష్గా రేపు ఎల్లుండి కల్లా మొత్తం కొబ్బరి చెట్లు వచ్చేస్తాయి అలాంటి అబద్ధపు మాటలు చెప్పడానికి నేను, ఎందుకంటే జెన్జీ సరికొత్త తరం వాళ్ళు మారుతూ ఉన్నారు. ఎందుకంటే మీరు ఇంత కష్టపడ్డా, మీ ఇంట్లో మీరందరూ ఇంత పెద్దలు మీరందరూ కష్టపడ్డా మీ ఇంట్లో బిడ్డల కోసం మీరు అందరూ 20 ఏళ్ళు 20 ఏళ్ళు పైన బిడ్డలే ఉంటారు. సో వాళ్ళ కోసం మీరెంత తపన పడుతున్నారో నేను అంతే తపన పడుతున్నాను. అందుకని మెయిన్గా మేము కూర్చొని వృత్తిపరంగా ఎలాంటి అవరోధాలు ఉన్నాయో, అది మనకి వ్యవసాయ పరంగా కావచ్చు, మన ముఖ్యంగా కోనసీమకు సంబంధించి కొబ్బరి రైతాంగానికి సంబంధించి కావచ్చు. సో నేను సమగ్రంగా ఎందుకంటే అధికారుల దగ్గర బీసీ రోసయ్య గారి రిపోర్టు నా దృష్టిలో ఉంది, అధికారుల దగ్గర దృష్టిలో లేదంటే నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంది. అంటే మీ దగ్గర ఉండే ప్రయోజనం ఏంటన్నా మీరు అంటారు, మీరు దాని చాలా కాదు. ఇన్ఫర్మేషన్ దాచుకొని ఏం చేసుకుంటారు? బూట్లో పెట్టుకోవడానికి కాదు కదా ఇన్ఫర్మేషన్ ప్రజలకు ఉపయోగపడడానికి కదా. అంటే మెయిన్ మీరు కలెక్టర్ గారికి కూడా చెప్తాను, ప్లీజ్ బీసీ రోసయ్య గారు చూడండి, అసలు ఏంటో చూడండి. అలాగే నేను అడిగినప్పుడు కాదు, మీరు ఆల్రెడీ మీరు దాన్ని క్లియర్ కట్గా ఉండుంటే చాలా బాగుండేది. అలాగే మీరు 50 మీటర్ల 110 మీటర్ల అసలు డ్రైన్స్ ఆక్రమణలకు గురైనయా, దీని మీద మీకు ఎవరికి సంపూర్ణ అవగాహన లేనట్టు అనిపిస్తుంది నాకు. ఒకసారి చూడండి అది. అంటే ఇది నేనేమన్నా ఇది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికో లేదంటే మిమ్మల్ని నేను ఇంకో దీన్ని తప్పుగా తీసుకోకండి. నేను అనేది అంటే మనం అందరం కలిసి వాళ్ళు అందరూ గెలిపించారు మమ్మల్ని. లేటెస్ట్ ఒక కలెక్టర్ దృష్టి కూడా తీసుకొస్తే ఒక శాశ్వత పరిష్కారం వెతకాలి దీనికి. ఎందుకంటే ఇదే కోనసీమలో కూడా ఇంకొక ప్రాంతంలో కూడా ఉందంటే కోనవరమా, అక్కడ కూడా ఇలాంటి సమస్య ఉందా? ఇప్పుడు ఇక్కడ ఉంది, కోనవరంలో కూడా వచ్చింది, అక్కడ కూడా ఆపాలని కదా. అదే చెప్తాను, దానికి కూడా సమస్య ఉంది అనుకో, ఆ ప్రాంతానికి కూడా అదే చెప్తాను. అంటే ఇది ఇప్పుడు ఇలాంటి సమస్య ఈ స్థాయిలో ఉందా కోనవరంలో కూడా? ఇంతే స్థాయిలో మేజర్. ఎందుకంటే నేను చెప్పేది ఎక్కడ పడిపోతున్నాయి అని అంటానికి, అసలు ఎందుకు సిల్ట్ తీయలేదు దీని మీద. అంటే నాకు ఒకటి అడ్మినిస్ట్రేటివ్ పరంగా కలెక్టర్ దృష్టి కూడా చెప్తా ఉన్నాను. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సమస్య ఉత్పన్నమైంది నాకు రిపోర్ట్ కావాలి. నాకు పేషి అధికారులు కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను, ఇది ఎన్ని సంవత్సరాల నుంచి రిపోర్టు ఈ సమస్య ఉత్పన్నమైంది. ఇది అలా కాదండి రిపోర్ట్. నేను చెప్పాను కదా, ఇది ఒకసారితో అవ్వదు, మనం కూర్చోబెట్టి మాట్లాడుకుందాం. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ శ్రేయస్సు కోరుకునే ఒక వ్యక్తి ఇక్కడ ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు, అతను మీకోసం నిలబడతాడు. ఇది నమ్మండి అంతా. మీరు చేయాల్సింది ఎన్ని సంవత్సరాల నుంచి అసలు ఈ సమస్య ఉత్పన్నమైంది, ఏం జరిగింది, ఏమన్నా నాలాలైన ఆక్రమణలకు గురైనయా, గురైతే దాని మీద అంతకుముందు ఎవరన్నా దాని చర్యలు తీసుకున్నారా, దాని మీద అసలు ఒరిజినల్ మన ఇరిగేషన్ మ్యాప్స్ ప్రకారం ఈచ్ డ్రైన్ ఎంత ఉండాలి, ఇప్పుడు ఎంత ఉంది, దాని మీద ఒక ఆడిట్ చేయమని చెప్పండి అందరినీ. చేసిన తర్వాత మన బీసీ రోసయ్య గారిది ఒకసారి తెప్పించుకుని దాని మీద ఎక్స్పర్ట్స్ కమిటీ పెట్టండి. మీరు కలెక్టర్ గారు, నేను హరీష్ కుమార్ గారిని ఇద్దరు మీరు అడుగుతున్నారు, కెన్ యూ ఫార్మ్ ఎ కమిటీ విత్ రూలింగ్ ఎన్డీఏ కోalition లీడర్స్ తోటి, కెన్ యూ ఫార్మ్ ఎ కమిటీ? అది ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది? అది మేము ఆల్రెడీ తీసుకెళ్ళాం సార్, సెంట్రల్ నోటీస్ పార్లమెంట్ సెషన్స్ లోని కోకోనట్ బోర్డ్ అనేది ఇక్కడ ఈ ప్రాంతంలో పెట్టాలనేది తీసుకెళ్ళాం. ఆ డీటెయిల్స్ కూడా మేము ఓకే.
నేను త్వరలోనే మీకు అన్ని డీటెయిల్స్ ప్రకారం మీకు అందజేస్తాను. అంటే కొబ్బరి చెట్టును నమ్ముకున్న వాళ్ళు రోడ్డు మీద పడకూడదండి, ఇది నా కమిట్మెంట్ మీకు కింద. అది ఇది అంటే ఎందుకంటే ముఖ్యంగా 1,00,000 మంది కొబ్బరి సాగు చేసే రైతాంగం రోడ్ల మీదకి రాకూడదు. దానికి కాంప్రిహెన్సివ్ ప్లాన్, ఒక సమగ్రమైన ఒక ప్రణాళికతోనే మీ దగ్గరికి వస్తాను నేను. దాంట్లో ఈ శంకర్ గుప్తం డ్రైన్ అనేది ఒక చిన్న భాగం అంతే. ఇది నేను భూతద్దంలో చెప్పి మేము అద్భుతం చేశామని చెప్పను, ఇది సమగ్రమైన ప్లాన్లో ఇది ఒక చిన్న భాగం అంతే. నా కోరిక ఏముందంటే, నా మనసులో కోరిక, నా ఆశ కానీ ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఎంటైర్ ఎర్స్ట్వైల్ ఈస్ట్ గోదావరి ఈ 3,500 కోట్లతోటి ఈ డ్రైనేజ్ని, ఈ పూడికల్ని మొత్తం కాలువల మరమ్మతులకు చేయాలి. ఎందుకంటే ఇది గోదావరి జిల్లాలో అన్నపూర్ణ అంటారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం, ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. సో నాకు నిజంగా చాలా బాగా, కళ్ళ ముందు ఒక మొక్క ఎదిగి